నెట్టేశావు కదా చంద్రబాబు నాయుడిని. ఎన్ని పోటీ పొడిచినోడు వాడికి ఎందుకు తెలుసు పో అను తిట్టావు కదా నువ్వు. నిజంగా తెలియదు ఆయనకి, ఏమి తెలియదు అతనికి. ఏంటంటే ఎట్టా రాంగ్ రూట్లో సీఎం అవ్వాలి, ఎట్టా డబ్బులు కాజేయాలి, ఎలా వెన్నుపోటు పొడవాలి అన్నీ తెలుసు కదా పవన్ కళ్యాణ్. ఆయన మరి ఇవన్నీ తెలుసు కదా అవుతాడు. అతను జనంలోంచి పుట్టినవాడు కాదు, చంద్రబాబు నాయుడు జనంలోంచి పుట్టినవాడు కాదు. అందుకనే వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ జనంలోకి వెళ్ళడు, జనాన్ని నమ్మడు. రెండే రెండు ఇద్దరికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులంటే ప్రేమ, అంతే తేడా. ఓట్లంటే మనుషులకి కెల్లకెల్లా అరే ఎంతరా వాళ్ళు, ఇదిగో ఎంత ఓటికి 3,000, ఓటికి 4,000 ఇది. ఇంకోటేమో మన క్యాస్ట్ వాడతాడు, అరే మన క్యాస్ట్ వాళ్ళందరూ ఇట్లా పెట్టంట. అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి, గొడవలు తీసుకొచ్చి, రకరకాలు తీసుకొచ్చి కాపులు మంచోడు కాదని. నేను ఒకటే నాకు ఇప్పుడు నాకు కూడా 40 ఏళ్ళ నుంచి నేను పాలిటిక్స్లో వింటున్నాను. కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలీదా? చిన్న లాజిక్. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు ఇదే విజయవాడ నడిబొడ్డులో నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గారిని చంపిస్తే ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్ ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చి అక్కడే కన్నీళ్లు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి రైలు ఎక్కి వాడు వెళ్ళిపోయాడు. అలాగే హరిరామ్ జోగే గారు కూడా వాళ్ళు కాపుల పట్ల నిబద్ధత వాళ్ళకు ఉంది. ఎందుకంటే మన కాపు నాయకుడు, కాపు ఆశాజ్యోతి అని కుర్రాళ్ళందరూ ప్రేమించే వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో ఏడుకుని అతను ఇలాంటి ఈ ప్రభుత్వంలో, అప్పుడు రామారావు ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను వేస్ట్ అని సంతకం పెట్టి రైలుకి వెళ్ళిపోయాడు కెర్లంపొడి. అతనయ్యా, అతను లీడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు, ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు, కుటుంబాన్ని రోడ్డు మీద లాగాడు. చిన్న పిల్లలతో కూడా ముద్రగడ పద్మనాభాన్ని తిట్టించాడు. నీకు తెలుసు కదా. ఒక్కసారన్నా ముద్రగడ పద్మనాభం ఇంటూ ఆడపడుచుల్ని చేపెట్టి నెడతారా పోలీసులు? నెట్టిస్తాడా చంద్రబాబు నాయుడు? కబడ్దార్ అని ఒకసారి అన్నావా? ఒక్కసారి నా పిల్లలు పెళ్ళామంటారు, నన్ను గుచ్చుతున్నారు, నన్ను పుచ్చుతున్నారు, ఈ కోపులు తప్ప డెడికేషన్ లేదా? నిజంగా ఇప్పుడు కాపుల ఓట్లు నీకు ఎందుకు వేయాలి? ఎప్పుడు నువ్వు కాపుల్ని ప్రేమించావు? అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని? నాకు తెలుసు, రంగయ్య గారి శిష్యుణ్ణి 81 నుండి ఇదే విజయవాడ ఇక్కడ నా రంగయ్య గారు మొత్తం తిప్పాడు. యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మనోరమ హోటల్లో నాకు అన్నం పెట్టి పంపించేవాడు. అంతా అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు, ఇప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉంది అతను కాపు కులం పట్ల. నీకు లేదు. నీకు డబ్బులు, నీకు పదవి, నీకు ఒక అండ, నీకు ఒక అధికారం నీకు కావాలి, మీ అన్నయ్య కూడా కావాలి. లేదా మీకు తెలీదా? వంగవీటి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా? ముద్రగడ పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపుల గుండాలు, కాపుల రౌడీలు వీళ్ళకి ఓటేయద్దు, వెడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం. ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే వీళ్ళు కూడా అంటే మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడే హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడో ఎట్టా అతనిలో ఉందిరా ఇదేంటి? అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు, ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనం తిట్టాం కదరా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మన ఇద్దరం ఒకే కులంలో పుట్టాం. మన కులం